ఒకటేమో మీరు రేవంత్ రెడ్డి మనిషి అంటే రేవంత్ రెడ్డికి దగ్గరగా ఉన్నారు, అది వాస్తవమే వాస్తవమే. మీరు రేవంత్ రెడ్డి మనిషి, దాన్ని కాదని లేను కదా. రేవంత్ రెడ్డిని అపోజ్ చేసి ఇంకొక కొంతమంది లీడర్లు ఉన్నారు ఉండొచ్చు. సో మీరు ఆల్రెడీ ఆ లీడర్లను ఒక మాట అన్నారు, సో వాళ్ళు ఒకవైపు ఉన్నారు, వీళ్ళు ఒకవైపు ఉన్నారు. ఇప్పుడు ఈయనకు పదం అనగానే వాళ్ళు అడ్డుకుంటున్నారు. ఒకటి రేవంత్ కూడా ఏంది వాళ్ళని కాంప్రమైజ్ చేయడానికో లేకపోతే ఏదో రకం కారణం చేత దయాకర్ ఇంటర్లే మనోడే కదా, సరే పక్కన పెట్టండి అమ్మయ్య. రేవంత్ రెడ్డి కూడా మీకు వినేటోడు దయాకర్ అని రావడం అనేది పెద్ద గుర్తింపు. వింటాడు అనేది. ఇంతకుముందు ఆగడు, దూకుడు ఇవన్నీ ఇట్లాంటివి వచ్చాయి, తగ్గేది అంటాడు నుంచి వింటాడు. దయాకర్ వింటాడు, పార్టీ మాట వింటాడు, అధ్యక్షుని మాట వింటాడు, మా ముఖ్యమంత్రి మాట వింటాడు, నన్ను అడ్డుకునేటోళ్ళని కూడా సంతృప్తి పరుస్తాడు. మా రాహుల్ గాంధీ థియరీ ఏం చెప్పినా ఒకవేళ ఎవరైనా విద్వేషం నా మీద చిమ్మితే వాళ్ళని కూడా ప్రేమిస్తాను. అంటే విద్వేషాల బజార్లో రాహుల్ గాంధీ ప్రేమ కొట్టు పెట్టిండు, ఆ కొట్టుని ఇక్కడ కూడా నడపాలి. మీరు ఒక ఫ్యామిలీలో లేరు, ఒక ఫ్యామిలీ ఇష్యూ గురించి మనం మాట్లాడతలేము. అవును, రాజకీయ పార్టీలో పదవుల గురించి మాట్లాడుతున్నాం. దేశంలో రాజకీయం గురించి రాహుల్ గాంధీ రాజకీయ పార్టీల్లో రాజకీయ నాయకుల గురించి గొప్పగా మన వీళ్ళు నీతిమంతులు, నిజాయితీ పరులని, త్యాగము, ఇవన్నీ మనం ఆలోచించాల్సిన అక్కర్లేదు. వాళ్ళ గురించి కాదు. మీరు ఆ నెంబర్ గేమ్ లో, పదవి గేమ్ లో మీరు ముందుండడానికి ప్రయత్నం చేయాలా? నేనేమంటున్నా, రఘు ఇతర జర్నలిస్టుల కంటే భిన్నంగా ఎందుకున్నాడు? రఘు కూడా ఎక్కడో కాంప్రమైజ్ కావచ్చు కదా. రఘుగా ఎందుకున్నాడు? ఎక్కడో ఒక టీవీలో వార్తలు చదువుకుండా ఉండాల్సిన రఘు ఎందుకు రఘు అయిండు? అట్లనే దయాకర్ కూడా ఈ సోకాల్డ్ ట్రెడిషనల్ పాలిటిక్స్లో, నెంబర్ గేమ్లో, పదవుల హోదాల్లో చిక్కుకోడు. నాకు ఒక అంబిషన్ ఉంది, నాకు ఒక విజన్ ఉంది, దాని ప్రకారం నేను ఎక్కడ దానికి దెబ్బ తలగకుండా పోతా తప్పితే, ఒకటి రాకపోతే నాకు నష్టమయ్యేది ఏందో చెప్పు. దయాకర్ ఇంతకంటే తగ్గుతాడా? తగ్గే పరిస్థితి ఉందా? ఇంతకంటే పెరిగే అవకాశం ఉంటుంది తప్పితే తగ్గుడు ఏమున్నది? ఇంకా దయాకర్ ఏంటి? నీ ఒక 10 సంవత్సరాల నీ ఎరకలో దయాకర్ ఏంటిది? దయాకరే కదా, అంతే కదా. దయాకర్ ఇండిపెండెంట్, దయాకర్ జేఏసీ స్పోక్స్ పర్సన్, దయాకర్ మాలమానాడు అధ్యక్షుడు. అఫ్ కోర్స్ అది జాతీయ మాలమానాడు అయింది, ఒక 2-3 రాష్ట్రాలు. ఇప్పుడు అధ్యక్షుడికి నేను గౌరవంగా ఉంటా. పోతే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన స్పోక్స్ పర్సన్, జనరల్ సెక్రటరీ మొన్న ఇచ్చిండ్రు. దయాకర్గానే ఉన్నాడు కదా, ప్రభుత్వ హోదాలో, రాజ్యాంగ హోదాలో రావలేదు కదా, రాజకీయ పార్టీ హోదా ఉన్నది. దయాకర్కి ఏం రాకుంటే ఉండలేడా? ఒకవేళ ఆ పరిస్థితి వస్తే పదవితోనే దయాకర్ బతకగలడా? ఇదేం నిర్వేదంతో, ఆవేదనతో చెప్తున్నది కాదు, నేను చాలా ఆలోచనతో చెప్తున్నా. రేపటి రోజున పార్టీ ఏఐసిసి కానీ పిసిసి కానీ నా మీద హై రిగార్డ్ ఉన్నది. అది మొన్న కూడా నేను ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీస్కి ఏమైనా అప్లై చేసుకునేది ఏమన్నా ఉందా? దయాకర్కి ఇవ్వాలనుకున్నారు అంటే ఏంది? దే ఆర్ థింకింగ్ అబౌట్ మీ. సో అది హ్యాపీ నాకు. మహేష్ కుమార్ గౌడ్ గారు నిన్న చేసిండ్రు. మన క్వశ్చన్ చెప్పండి, ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్సీలో మహేష్ కుమార్ గౌడ్ అండ్ బల్మూరి వెంకట్. సో మహేష్ కుమార్ గౌడ్ సీనియర్ లీడరు, ఆయన నిజామాబాద్ టికెట్ అనుకున్నాడు, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు, ఒక బీసీ సామాజిక వర్గం, ఒకటి బాగానే ఉంది. ఇప్పుడు కాంప్రమైజ్ చేయాల్సి వస్తే వెంకట్ని కాంప్రమైజ్ చేయకుండా మిమ్మల్ని కాంప్రమైజ్ చేసి మీ టికెట్ ఎందుకు తప్పించారు? సో మీరు ఎట్లా చూసినా మీరు తనకంటే సీనియరు, వెంకట్తో కంపేర్ చేస్తే. సో తను ఇప్పుడిప్పుడే సరే ఆయన కూడా గట్టిగా ఫైట్ చేస్తున్నాడు కేసీఆర్ ప్రభుత్వం మీద, నిరుద్యోగుల పక్షాన పోరాటం, ఇవన్నీ ఉన్నాయి. అంటే నేను అంటున్నది ఏంటంటే, నేను ఎవరిని తక్కువ చేయట్లేదు, కాంప్రమైజ్ చేయాల్సిన పరిస్థితి వస్తే వెంకట్ని కాంప్రమైజ్ చేయకుండా మిమ్మల్ని ఎందుకు కాంప్రమైజ్ చేసి మీకెందుకు టికెట్ ఇవ్వలేదు? ఏ అవకాశం ఇచ్చే వెసులుబాటు కూడా ఉన్నది, అది వెంకట్కి లేదు, అది మహేష్ గారికి లేదు. ఓకే, దయాకర్ని మీరు ఎట్లా అంటే, నువ్వు అన్నారు ఇంతకుముందు, మీరు అన్నారు ఏమని, నేను దయాకర్ని నేను కాంప్రమైజ్ చేయగలని అని ఒక ధీమాతో పాటు దయాకర్ ఎలిజిబుల్ ఫర్ సమ్ ఎక్స్టెంట్. సపోజ్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉంటే ఒక 3 ఉన్నాయి, ఒకవేళ రాజ్యసభకి పంపించాలనుకుంటే ఒక 2 వస్తాయి 3 లేదు. మీరు అన్నట్టుగా మంత్రిని చేయాలనుకుంటే ఎమ్మెల్సీతోనే మంత్రి చేయాల్సిన అవసరం ఏం లేదు, మంత్రిని చేసిన తర్వాత కూడా ఎమ్మెల్సీ చేయొచ్చు. 4వది, దయాకర్ను జాతీయ స్థాయిలో కూడా పంపించడానికి అవకాశాలు ఉంటాయి. ఇంత వ్యాస్ట్గా ఉంది దయాకర్ యొక్క ప్రొఫైల్. ఎట్ ద సేమ్ టైం అడ్జస్టబుల్ పర్సనాలిటీ అనే ఒక నేపథ్యంతో పాటు ఇతర ఎన్నికలకు వాళ్ళకు అవకాశాలు తక్కువ.
దట్స్ ద సేమ్ టైం ఒక ఓబీసీని అకామిడేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు అన్న దాంట్లో చూడండి, కడియం శ్రీహరి గారిది, అది పాడి కౌశిక్ రెడ్డి గారిది, ఒక దళిత్, ఒక ఓసీ. ఇక్కడ ఆ ప్లేస్లో నన్ను ఊహించి ముందుకు తీసుకురావచ్చు ఉండొచ్చు కడియం శ్రీహరి గారి ప్లేస్లో. దీంట్లో ఓసీ విషయంలో మహేష్ కుమార్ గారిని, ఓసీ విషయంలో మన వెంకట్ని తీసుకురావచ్చు. వాళ్ళిద్దరు కూడా శ్రమపడ్డోళ్ళే. ఏడ ఇరిగిన బొక్కలు కూడా తెలియకుండా సరే, మళ్ళీ సొంత సామాజిక వర్గం అయినా కూడా గేట్లెక్కి దూకితే ఎన్నిసార్లు మనోడు జైల్లో పడ్డాడో మనకు తెలుసు. ఇటువైపు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇప్పటి నుంచి కాదు, ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ నుంచి ఇది ప్రొడక్ట్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ. సో ఎవరైతే కింది స్థాయిలో కార్యకర్తలు కనెక్ట్ అవుతారో ఆ నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. నాకు చెప్పింది మేడం కూడా, ఇఫ్ దేర్ ఎనీ చేంజ్ దాన్ని మీరు కన్సిడర్ చేయాలంటే ఓకే అమ్మా అని చెప్పాను. ఎప్పుడు ఆ రోజు నాకు ఫోన్ చేసి మీరు ప్రిపేర్ చేసుకోమన్న రోజు